వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఆఫీసర్ హరీష్. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారి హరీష్ దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ వారికి ఘన స్వాగతం పలికి వేద మంత్రాలతో ఆశీర్వదించారు. తదుపరి స్వామివారి జ్ఞాపికను ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ అందజేశారు. తదుపరి వారు సూర్య నమస్కారాల పూజలో పాల్గొన్నారని మరియు కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఆర్డీఓ ఎన్ రంగయ్య పాల్గొన్నారని ఆలయ ఈవో తెలిపారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో ధర్మపదంలో భాగంగా శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమం నిర్వహించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ధర్మపదంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో ఆదివారం ఆలయ అనివెట్టి మండపంలో ఆందాల వలస వాస్తవ్యులచే శాస్త్రీయ సంగీత గాత్ర కచేరీ కార్యక్రమం నిర్వహించామని, కార్యక్రమంలో గాత్రం హరియామిని కృష్ణ, వయలిన్ మావుడూరు సత్యనారాయణ శర్మ, మృదంగం సూర్యప్రసాదరావులు పాల్గొన్నారని ఆలయ ఈవో హరిసూరి ప్రకాష్ తెలిపారు. జలమూరు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. నరసనపేట నియోజకవర్గం జలమూరు మండలం జలమూరు సచివాలయం పరిధిలో గల నామాలపేట, కెల్లివానిపేట, కోనసింహాద్రిపేట గ్రామాల్లో సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ మరియు ఆ పార్టీ సీఈసీ సభ్యురాలు ధర్మాన పద్మప్రియ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్దిదారులకు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల స్వర్గస్థులైన తంగుడు మాకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన బొగ్గు రమణమూర్తి. సోమవారం నరసనపేట పట్టణం వడ్డవలస వీధిలో ఇటీవల స్వర్గస్థులైన తంగుడు మాకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను కలిసి మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ భగ్గు రమణమూర్తి పరామర్శించారు. వారితో పాటు మండల పార్టీ అధ్యక్షులు సింహ చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అడపా చంద్రశేఖర్, మాజీ సర్పంచ్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి గొద్దు చిట్టిబాబు, జిల్లా ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి కోన రమేష్ ఉన్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన రెవెన్యూ అధికారి ధర్మాన ప్రసాదరావు. నగరపాలక సంస్థ పొడుగు నారాయణమ్మ కాలనీలో 6.75 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డును మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రారంభించారు. చిన్నబొందిలీపురం హరిజన వీధిలో 5.90 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్లను ప్రారంభించి స్థానికులతో మమేకమయ్యారు. వారి సమస్యలు విన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీలో 19 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. 23 లక్షల రూపాయలతో నిర్మించనున్న డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ అభివృద్ధికి, సంక్షేమానికి ఇవాళ సమప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. మున్సిపల్ కమిషనర్ చల్లా ఓబులేసు, పట్టణ వైసీపీ అధ్యక్షులు సాధు వైకుంఠరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ మెంటాడ పద్మావతి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అవ్వాతాతలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి మళ్లీ గెలిపించండి అంటున్న ధర్మాన కృష్ణదాస్. అవ్వాతాతలకు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మనసున్న ముఖ్యమంత్రిని మళ్లీ గెలిపించాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. సోమవారం నరసనపేట మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక ఇకపై నుండి 3,000 రూపాయలకు పెంపు ఉత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చిన మనసున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆదరించాలని, మళ్లీ గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 99% నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ సందర్భంగా పెన్షన్ లబ్దిదారులకు పెంచిన 3,000 రూపాయల పెన్షన్ డబ్బులు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ నాయకులు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకోవడానికి వస్తుంటారని, వారి కల్లబొల్లి మాటలు ప్రజలెవరూ నమ్మొద్దని హితవు పలికారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, జడ్పీటీసీ చింతు అన్నపూర్ణ రామారావు, పీఎస్సీఎస్ అధ్యక్షులు పొన్నాన దాల్నాయుడు, వైస్ ఎంపీపీ పావోటి రాజారావు తదితరులు పాల్గొన్నారు. సమిత్వ యాజమాన్యం ఆస్తి ధ్రువపత్రాలను లబ్దిదారులకు అందజేసిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడం మండలం ఎందువా గ్రామ సచివాలయంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలో భాగంగా స్వామిత్వ యాజమాన్యం ఆస్తి ధ్రువపత్రాలను ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా లబ్దిదారులకు గొర్లె కిరణ్ కుమార్ అందజేశారు. కార్యక్రమంలో జీసిగడం మండల ఎంపీపీ మీసాల సత్యవతి, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జడ్పీటీసీ కాయల్ రమణ,
జేసీఎస్ ఇన్ఛార్జ్ డోల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. జాబ్ క్యాలెండర్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు సాధించేందుకు బీజేపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు మెట్ట వంశీ విజయవాడ గాంధీనగర్ జిమ్ఖానా గ్రౌండ్స్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు మద్దతునిస్తూ అతిథిగా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ విచ్చేశారు. ఈ దీక్షను విజయనగరం జిల్లా అధ్యక్షులు నడికుదుటి ఈశ్వరరావు సహకారంతో, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పిల్లా నవీన్ సూచనలతో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నే శ్యామ్ కుమార్ ఈ దీక్షలో పాల్గొన్నారు. రణస్థలం మండల కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం నాయకులు వెలమల రమణ అధ్యక్షతన నిర్వహించారు. ఎస్మా 2 పై రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలతో రణస్థలం మండల కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఎం నాయకులు వెలమల రమణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎస్మా రద్దు చేయకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపుతామన్నారు. తక్షణమే వాళ్లు న్యాయమైన డిమాండ్లు అంగీకరించి అమలు చేస్తారని కోరుతున్నారు. కార్యక్రమంలో ఎచ్చెర్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొత్తకోట్ల సింహాద్రి నాయుడు, టీడీపీ పార్టీ మాజీ మండల అధ్యక్షులు డీజీఎం ఆనందరావు, టీడీపీ నాయకులు రణస్థలం పంచాయతీ సర్పంచ్ పిన్నటి వెంకట భానోజీనాయుడు, జనసేన మండల అధ్యక్షులు బసవ గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనమును ప్రారంభించిన ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్. ఎచ్చెర్ల నియోజకవర్గం జీసిగడం మండలం పున్నాం గ్రామంలో వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాన్ని ఎంఆర్ఈజీఎస్ నిధులతో 17.5 లక్షల వ్యయంతో ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా పున్నాం పంచాయతీకి సంబంధించి స్వామిత్వ యాజమాన్యం ఆస్తి ధ్రువపత్రాలను లబ్దిదారులకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జీసిగడం మండల ఎంపీపీ మీసాల సత్యవతి, ఎంపీపీ ప్రతినిధి మీసాల వెంకటరమణ, జడ్పీటీసీ కాయల రమణ, జేసీఎస్ ఇన్ఛార్జ్ డోల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోనే పెన్షన్ల కోసం అత్యధికంగా వ్యయం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. విశ్వసనీయతకు అర్థం చెప్తూ పెన్షన్లను క్రమంగా 3,000 రూపాయలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటూ అవ్వాతాతలు, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ములకు బాసటగా ప్రేమతో జగనన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు పెన్షన్లు పెంచింది అని రెడ్డి శాంతి అన్నారు. కార్యక్రమంలో భాగంగా మెళియాపుట్టి మండలంలోని రట్టిని గ్రామంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంచిన పింఛన్ల పంపిణీ వారోత్సవాల కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా మెళియాపుట్టి మండలంలో మొత్తం 8,976 మంది లబ్దిదారులకు 2,70,00,000 రూపాయలు లబ్ది చేకూరింది. దీంతో పాటుగా మరో 71 మందికి నూతన లబ్దిదారులకు 3,000 రూపాయల చొప్పున నూతన పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా రెడ్డి శాంతి మాట్లాడుతూ పేదలకు సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఏపీ ఆదర్శంగా మారిందని, ముఖ్యమంత్రి జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, భద్రతా పింఛన్ల పెంపుదల చారిత్రాత్మక నిర్ణయమని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా మన ఒరియా మాట్లాడే అక్క చెల్లెలు అనుమతించాల్సిన ప్రాధాన్యత, ఆ ప్రేమ, గౌరవం నేను అనుమతించడం నిరంతరం కూడా మీ మంచితనం ఎప్పుడు కూడా చెప్తూ ఉండడం నాకు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా, ధైర్యంగా ఇస్తాను. అది చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. అందుకే ఈ రోజు మరి పెన్షన్ పెంపు కార్యక్రమం ఇక్కడ జరగడం చాలా సంతోషంగా ఉంది. మరి మనకు అందరికీ తెలుసు జగనన్న ఏ మాట ఇచ్చారో ఆ మాట మీద హామీ వాగ్దానం పూర్తి చేసిన గొప్ప మహానుభావుడు. ఆ రోజు మన మియాపుట్టి మండలంలో పాదయాత్ర చేస్తూ మనలాంటి అక్క చెల్లెలు పడిన భావన చూశారు. అన్నములు, రైతులు పడుతున్న కష్టాలు చూశారు. మన పిల్లలు డబ్బులు లేక చదువుకోలేంత కష్టాలను చూశారు. మనకి ఇల్లు లేకపోతే ఏ విధంగా ఇల్లు ఇవ్వాలనేటువంటి ధైర్యాన్ని చెప్పారు. మరి ఏ విధంగా హామీలు, వాగ్దానాలు ఇచ్చారో ఈ రోజు 100% పూర్తి చేసిన మహానుభావుడు, మంచి ముఖ్యమంత్రి జగన్ తెలియజేస్తున్నారు. మరి మనందరం ఇక్కడ ఒరియా ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటారు మరి ఈ ప్రదేశంలో. పక్కనే మన ఒరియా రాష్ట్రంలో, ఒరిస్సా రాష్ట్రంలో 500 పెన్షన్ అయితే మనకి ఈ రోజు 3,000 పెన్షన్ మన జగన్ ఇచ్చిన సందర్భంగా మీరు మనసారా మరి అందరూ కేరింతలతో, చప్పట్లతో, విడాలతో జగన్ ఆశిస్తున్నారని మనసారా మీ అందరికీ ఒకటే, నా ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళు బాగుండాలి, నా ప్రతి ఒక్క అన్నదమ్ముడు ఇల్లు బాగుండాలి, ఎక్కడ ఎటువంటి కష్టం రాకూడదు,
ఎవరు ఎక్కడ కవలించకూడదు, ఎక్కడ ఏ రాజకీయ నాయకుడైనా కానీ ఏ అధికారి దగ్గర చేయి చాపకూడదు. మరి సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, ఎంపీపీ గాని, జెడ్పీటీసీ గాని, ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని ఎక్కడ నా పేదరికంతో బాధపడుతున్న అక్కచెల్లెలు తరలించకూడదు. ఏ అధికారులు కూడా చేయి చాపకూడదు. ఇదే జగనన్న తాలూకా సిద్ధాంతం, ఇదే జగనన్న తాలూకా కార్యం, ఇదే నిజాయితీ ధర్మం. అందుకే జగనన్న మీరందరూ కూడా మనసారా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించేలా దీవిస్తారని, మళ్ళీ మన జగనన్నే ముఖ్యమంత్రి చేసుకోవాలని, మరి మీ ఇంటి ఆడబిడ్డలు, మరి మీ అక్క చెల్లెళ్ళు, మరి మీ ఎమ్మెల్యే అయిన మరి పెద్ద మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపిస్తారని మనసారా మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సంక్రాంతి కన్ను పండుగలు మరి ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందంగా ఆరోగ్యంగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు ఆనందించాలని, ప్రతి ఒక్కరి ఇంట్లో పిల్లలంతా కూడా సంతోషంగా వస్తూ వెళ్తూ మరి ఈ పండుగ అంటే వెలుగులు నింపే విధంగా మరి అలానే గౌరవ జగనన్న మరి మా అక్క చెల్లెలందరూ కూడా వెంటనే చేయూత ఆశ్రయించిన సందర్భంగా మరొకసారి మనసారి మీకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగన్. మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలి అని మహర్షి విద్యానికేతన్ యాజమాన్యం ఆకాంక్షించారు. మకర సంక్రాంతి మనందరి జీవితాల్లో ఆరోగ్యం, ఆనందం తీసుకొచ్చి వెలుగులు నింపాలని సోంపేట పట్టణంలో గల మహర్షి విద్యానికేతన్ యాజమాన్యం చిన్నారులను ఆకాంక్షించారు. పాఠశాలలో సోమవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల వేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాజమాన్యం మాట్లాడుతూ, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే శుభ తరుణంలో వచ్చే సంక్రాంతి పండగ మనకు అత్యంత ఆనందం తెస్తుందన్నారు. మీ గ్రామాల్లో రైతు తాను చెమటోడ్చి పండించిన పంటలు చేతికి వచ్చి రైతు సుభిక్షంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పండ సంస్కృతి సాంప్రదాయాలు విద్యార్థులు వివరిస్తూ వివిధ జాతుల, తెగల ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, వృత్తులు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాల కోసం తెలియజేశారు. ఈ సంబరాల్లో గ్రామీణ సంస్కృతికి అద్దం పట్టేలా రంగురంగుల రంగవల్లికలు, గంగిరెద్దులు, హరిదాసులు, తప్పెటిగుళ్లు తదితర సాంస్కృతిక అంశాలతో పాటు సంక్రాంతి శోభ ఉట్టిపడేలా మరెన్నో సాంస్కృతిక కళారూపాలతో ప్రతి పల్లెలో సంక్రాంతి నమూనాలను ప్రదర్శిస్తారని, ఈ సంబరాల వేదిక వద్ద కొన్ని గ్రామాల్లో స్టాళ్లు ఏర్పాటు చేస్తారని భోగిమంట యొక్క ప్రాధాన్యత వివరించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో భోగిమంట నిర్వహించి చిట్టి చిన్నారులకు భోగిపళ్లు పోయడం గొప్ప విషయమని నిర్వాహక ప్రతినిధులకు అభినందనలు తెలియజేశారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.